దేవుని గురించినటువంటి విషయాలు, ఆయన నీ జీవితంలో చేసినటువంటి కార్యాలు, ఆయన నీ జీవితంలో చేసినటువంటి క్రియలన్నీ కూడా గుర్తుపెట్టుకున్నప్పుడు నీ పిల్లలకు దాన్ని వివరించగలవు. అప్పుడు నీ తరమే కాదు, నీ తర్వాత తరము కూడా ప్రభు రక్షణను వారు పొందుకొని ఉంటారు. మా అబ్బాయి నా మాట అసలు వినట్లేదండి, తాగుతున్నాడండి, చెడు తిరుగులు తిరుగుతూ ఉన్నాడు, నా మాట వినట్లేదు, దేవుని మందిరానికి రావట్లేదు, ఇలా అనేకమైనటువంటి కంప్లైంట్స్ ఈ రోజున తల్లిదండ్రులు పిల్లల మీద చెప్తూ ఉన్నారు. దేవుడు నీ జీవితంలో చేసినటువంటి క్రియలు, ఆయన నీ జీవితంలో చేసిన మేలు, ఆయన ఇచ్చిన రక్షణ నీవు నిజముగా గుర్తుపెట్టుకొని మరచిపోకుండా నీ బిడ్డలకు నువ్వు తెలియజేస్తే ఖచ్చితంగా నీ బిడ్డలు కూడా విశ్వాసంలోనికి తీసుకొని రాబడతారు. ఒకవేళ నీ పిల్లల కోసం గొప్ప ఆస్తిని నీ తర్వాత వారికి వారసత్వంగా ఇవ్వాలని ఒకవేళ నువ్వు కోరుకుంటున్నావేమో, ఈ సమయంలో గుర్తుపెట్టుకో, నీ పిల్లలకి ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు రక్షణనివ్వు. ఖచ్చితంగా వారిని దేవుడు విడిచిపెట్టడు, వారు కూడా దేవుడిని ఎప్పుడు కూడా విడిచిపెట్టరు.